బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కల్పించాలని మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తుంటే నిన్న 17వ తేదీన రాష్ట్ర కేబినెట్ అద్దమ్మ రాత్రి ఇవాళ మేము పార్టీ పరంగా ఇస్తాం తప్ప రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేము అని చెప్పి తొందరలోనే సర్పంచ్ ఎన్నికలకు పోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించిందని చెప్పి ఇవాళ వాళ్ళు వెల్లడించడం జరిగింది. మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ బైఠాయించడం జరిగింది. ఈరోజు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా, మీరు నిలదీయాల్సిన వాళ్ళను నిలదీయకుండా, బీసీ సమాజాన్ని రిజర్వేషన్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళను దోషులుగా నిలబెట్టకుండా ఎందుకు మీరు ఈ రిజర్వేషన్ల అంశాల నుంచి పక్కకు దొరికిర్రు, ఎందుకు పారిపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ భారత్ జోడో యాత్ర సందర్భంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేశాడు. మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన చేస్తాం, కులగణన జనాభా దామాషి ప్రకారం చట్టబద్ధమైన రాజకీయ విద్యా ఉద్యోగ హక్కులు కల్పిస్తామని చెప్పాడు. మరి మీరు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది మేము అడుగుతున్నాం. ఏ విధంగా ఇవాళ బీసీలను దగా చేసి మోసం చేసి నమ్మించి తడిగుడ్డతో ఎందుకు గొంతు కోశారు? ఇవాళ 42% పార్టీ పరంగా ఇచ్చేటువంటి బిచ్చం, మీరు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు, మీరు విధించేటువంటి బిచ్చం మాకు వద్దు. మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కావాలి, మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. దానికోసమే మా పోరాటం తప్ప మీరు పార్టీ పరంగా ఇస్తామంటే ఇంకా బీసీలను అణచివేయడమే. మేము 60% ఉన్నాం తెలంగాణలో, 42% ఎట్టిస్తారు? 42% ఏ క్రైటీరియా తోటి ఇస్తారు? తెలంగాణలో మీరు కులగణన చేస్తే బీసీల జనాభా 56.36% అని తేలింది. మరి 56.36% అని తేలినాక కూడా 42% ఇవ్వడం అంటే మళ్ళా మీరే అగ్రకులాలు ఇవాళ నిలబెట్టి ఇండిపెండెంట్గా నిలబెట్టి బీసీలను ఒడగొట్టి బీసీలను రాజకీయంగా ఇవాళ అన్యాయం చేయడానికి తెలంగాణలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు రెడ్ల రాజ్యాన్ని తీసుకురావడం కోసమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు తప్ప ఇందులో సామాజిక న్యాయం లేదు. ఒట్టి బూటకపు హామీలు ఇచ్చి 42% ఇస్తామంటే ఎవడు నమ్మాలి? ఏ విధంగా ఇస్తారు? ఏ పద్ధతిని ఇస్తారు? మీరు 42% ఇచ్చేది ఉంటే ఎందుకు బీసీ సంఘాలతో చర్చించలేదు? ఎందుకు అఖిలపక్ష సమావేశం పెట్టలేదు? ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవడం లేదు? ఇవాళ డిసెంబర్ మొదటి వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ రాజకీయ కార్యాచరణ ఏంది? మీ పోరాటం ఏంది? ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే మీరు భయపడుతున్నారు? ఎందుకు ఇవాళ వాళ్లకు దాసోహం అంటున్నారు? ఇవాళ మేము అంటున్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు ఆపి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంటును వేదిక చేసుకుని కేంద్రంతో యుద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మెడలుంచి 42% రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడానికి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు తానా అంటే ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారు తంగాని అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లు ఇవాళ ప్రస్తావన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని వారు డిమాండ్ చేశారు. వెంటనే రేవంత్ రెడ్డి గారు 5 గంటల్లో కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు మీడియాలో కూడా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి, అది మేము 42% పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. రామచంద్రరావు గారు, మీరు ఇచ్చే బిచ్చం బీసీలకు వద్దు, మాకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కావాలి. లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ను మడతపెట్టి మిమ్ములని బీసీల దోషులుగా ద్రోహులుగా ఈ బీసీ సమాజం ముందు నిలబెడతాం. ఇవాళ బీసీ రిజర్వేషన్లకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ పార్టీనే. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఇది ఆరంభం మాత్రమే. రేపు బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఇప్పటికే బంద్ చేశాం, ధర్మ పోరాట దీక్షలు చేశాం, వాక్ ఫర్ రన్ చేశాం. అదేవిధంగా
అనేక కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేసినాం. ఇంకా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. 42% రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరిచ్చే భిక్ష కాదురా